జై శ్రీమన్నారాయణ. ఈ మధ్యకాలంలో చాలామంది బ్రాహ్మణ వర్గం మీద, బ్రాహ్మణుల మీద అనేక రకాలైన ప్రచారం చేస్తున్నారు. బ్రాహ్మలైన దేవాలయాలలో అర్చకత్వం చేసేది, మరి మిగతా కులాల వాళ్ళు చేయొచ్చు కదా, వాళ్ళైనా చెయ్యాలా అని. ఇటువంటి ఒక ధోరణి సమంజసమైనటువంటిది కాదు. ఎందుకంటే రాజ్యాంగం అనేటువంటిది పుట్టింది స్వాతంత్రం వచ్చినప్పటి నుండి, సుమారు 79 సంవత్సరాల నుండి. దానికంటే పూర్వం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, సుమారు 200 సంవత్సరాలు. దానికంటే పూర్వం మహారాజులు ఉన్నారు. మహారాజుల ద్వారా కొన్ని లక్షల సంవత్సరాలు సాగింది. ఏ దేశంలో ఆయా రాజు యొక్క పరిపాలనలో కొన్ని నిబంధనలు, కొన్ని నియమాలు ఏర్పడటం జరిగింది. ఆ నిబంధనలకు అతిక్రమించినటువంటి వారిని శిక్షించడం కూడా జరిగింది. ఏ యొక్క వర్ణములో, కులంలో పుట్టారో వారు వారి వారి ధర్మాన్ని పాటించాలి. దాంట్లో వచ్చేటువంటి యొక్క మూల్యమే వాళ్ళ జీవితాన్ని గడుపుకోవాలని, వాళ్ళ ధర్మాలను అతిక్రమించితే శిక్ష అని ఆయా యొక్క ఏ రాజు పరిపాలనలో ఒక ప్రాంతం ఉంటే ఆ రాజు యొక్క ఆదేశాల సారం సాగింది. తర్వాత అన్ని కులాల వాళ్ళు వాళ్ళ కుల ధర్మాలను పాటించి వాళ్ళ విధి విధానాలతోటి జీవితాన్ని గడుపుకునేవాళ్ళు. రాజుగారు వారి యొక్క సంబంధించిన విద్యను అభ్యాసం చేసుకొని పరిపాలనా యంత్రాంగం, పరిపాలనలో ఉండేటొక్క అతిరహస్యాలు, యుద్ధ నైపుణ్యత, ఇవన్నీ కూడా విద్యను వారి గురువుల ద్వారా నేర్చుకునేవాళ్ళు. వ్యాపారపరమైనటువంటి వాళ్ళు వారి గురువుల ద్వారా, వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా పారపర్యంగా వ్యాపారపరమైన లాఘవాలు మొత్తం కూడా తెలుసుకొని దాంట్లో ప్రయాణం చేసేవాళ్ళు. వ్యవసాయం నేర్చుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా, వాళ్ళ పెద్దవాళ్ళ ద్వారా వ్యవసాయ యొక్క సాధనాల విధానాన్ని తెలుసుకొని వ్యవసాయం చేసేవాళ్ళు. అలానే మిగతా వాళ్ళు మంగలి, చాకలి, ఇలానే బ్రాహ్మణులు కూడా వారి యొక్క తల్లిదండ్రుల ద్వారా సాంప్రదాయాన్ని తెలుసుకొని ఆ సాంప్రదాయ ప్రకారంగా వారు నడిచి దాంట్లో వచ్చేటువంటి యొక్క ఫలితాన్నే మహాప్రసాదంగా భావించి జీవితాన్ని వేరే వాటిపైన మనసు పెట్టకుండా అన్ని కులాల వాళ్ళు చేసేవాళ్ళు. దాంట్లో భాగమే బ్రాహ్మణులు చేసేటువంటి యొక్క ప్రస్తుత కార్యక్రమాన్ని. ఇక్కడ దేవాలయాల సంస్కారం చెప్పుకుందాం. దేవాలయంలో వెళ్ళే వ్యక్తి ముందుగా సంధ్యావందనం, ప్రాతకాలం స్మరణ, స్నానం, సంధ్యావందనం, వారి గురువుల దగ్గర అర్చనా విధానం, ఆగమ శాస్త్ర విధానం, తలుపు ఎలా తీయాలి, భగవంతుని ఎలా ఆరాధించాలి, ఆయనకు అర్ఘ్యపాద్యాలు ఎలా ఇవ్వాలి, మంగళ నీరాజనం ఎలా ఇవ్వాలి, ఇలా షోడశోపచారాలు నేర్చుకొని పెద్దవాళ్ళ దగ్గర మళ్ళీ వాళ్ళు ఈ అభ్యాసాన్ని మళ్ళీ వాళ్ళు ప్రదర్శించి వాళ్ళ ద్వారా అనుమతిని పొంది ఆలయాలలో ప్రవేశం చేసి వారి గోత్రనామాలు చెప్పుకోకుండా వచ్చినటువంటి యొక్క భక్తుల గోత్రనామాలతోటి స్వామికి అర్చన చేసి ఫలానా వాళ్ళు సుఖశాంతులుగా ఉండటానికి ఈ అర్చన చేస్తున్నానయ్యా అని చెప్పి వారికి భగవంతుడికి నివేదితమైన ప్రసాదాన్ని పవిత్రంగా వాళ్లకు ఇచ్చేసి
ఆశీర్వాదపూర్వకంగా, భగవత్ ఆశీర్వాదపూర్వకంగా వారిని విచారించి పంపిస్తారు. వారు వెళ్ళిన తర్వాత మళ్ళీ అంత కార్యక్రమం పరిశుభ్రత విధానం చేసుకొని వారు కూడా మళ్ళీ వెళ్ళి పరిశుభ్రంగా మళ్ళీ స్నాన సంధ్యాలు చేసుకొని ఆ పూట భగవంతుడికి నివేదితమైన ప్రసాదాన్ని మిగతా వాళ్ళకు పెట్టంగా మిగిలిన దాన్నే వాళ్ళు పూజించి మళ్ళీ సాయంత్రం పూజా కార్యక్రమానికి సంబంధించిన ఆలోచన చేసుకుంటారు. వేరే వేరే కార్యక్రమాలపైన మనసు పెట్టక భగవంతుని పైన, భగవంతుడి ఆలయం పైన మనసు పెట్టి అదే జీవిత గమ్యంగా చేసేటువంటి యొక్క వృత్తి విధానమే భగవత అర్చన. ఆ భగవతార్చన చేసేటువంటి ఒక ఆలయము పవిత్ర భావంతో పవిత్రంగా శుచి శుభ్రతగా ఉంటుంది. అయితే మామూలు ఇప్పుడు కూడా పల్లెటూళ్ళలో కానీ పట్టణాల్లో కానీ బయటికి వెళ్ళి వచ్చేటువంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లోకే కాళ్ళు చేతులు కడుక్కోకుండా లోపలికి రారు. ఒకవేళ మర్చిపోయి గబగబా లోపలికి వస్తే ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, అబ్బా ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు, కాళ్ళు కట్టుకొని రా నాయనా అంటారు. అటువంటిది భగవంతుని ఆలయంలో వచ్చేటప్పుడు పరిశుభ్రంగా స్నానం చేసి తగు వస్త్రాలు ధరించి తగు భక్తిభావంతో ఎవరు వచ్చినా వారిని ఆహ్వానం చేసుకొని వారి గోత్రనామాలు భగవంతుడికి చెప్పి అర్చన చేస్తారు అర్చకులు. మత్తు పదార్థాలు కైపులో ఉండి స్నానం లేకుండా అశుచికరమైన డ్రెస్తో ఉండి అపరిశుభ్రతగా ఉండి మాటపరంగా శరీరపరంగా తన చూపు దృష్టి విధానం పరంగా ఉన్న వ్యక్తిని లోపలికి ఎందుకు రాణిస్తారు? రానివ్వరు. అలా రానివ్వలేదని మేము ఏ స్థితిలో ఉన్నా గుడికి రావాలని, ఇక్కడ పొరపాటు ఎక్కడ జరిగిందా, అనాగరికత నాగరికత విధానాలకు తారతమ్యం లేకుండా మాట్లాడి బ్రాహ్మణ దుర్మార్గులు వాళ్ళే అర్చకత్వం చేయాలా దేవాలయంలో, మేము చేయకూడదా అనంటే రాజ్యాంగబద్ధంగా ఏ ఏ నియమాలను పెట్టారో సుమారుగా 360 మంది భారతదేశంలోని ప్రముఖులు మొత్తం కూర్చొని రాసిన రాజ్యాంగం అది. దాని నియమాలను అందరము ఆమోదిస్తున్నాం. మీరు కూడా ఆ రాజ్యాంగంలోనే బద్దులై శాస్త్రసమ్మతమైనటువంటి సంస్కారంతో ఉండి అలాంటి ఆచార వ్యవహారాలు పాటిస్తూ నిస్వార్థపరంగా భగవంతుని దగ్గరికి వచ్చే ప్రతి వ్యక్తిని కూడా ఏ బ్రాహ్మడు కూడా దూషించడు, ఏ బ్రాహ్మడు కూడా వ్యతిరేకించడు, ఏ బ్రాహ్మడు కూడా సుఖ సంతాలతోటి సంతానవంతులై విద్యావంతులై జ్ఞానవంతులై అభివృద్ధి చెందండి అని వారి మంత్రభూతంగా చెప్తారే తప్ప ఆలయానికి వచ్చి సత్సంస్కారంతో ఉన్న వ్యక్తులను దూషించడం అటువంటి మాత్రం చేయరు. అది దృష్టిలో పెట్టుకొని ఆలయానికి ఎలా రావాలి అనే దాన్ని తెలుసుకోండి. ముందుగా ఎలా ఏ పరిస్థితుల్లో రాకూడదు అనే విషయాన్ని తెలుసుకోండి. మీ పెద్దవాళ్ళ దగ్గర ఏ యొక్క పరిస్థితులలో మన ఇండ్లలో కూడా దీపారాధన చేయం. ఇంట్లో ఆడవాళ్ళు దూరంగా ఉన్న సమయంలో దీపారాధన చేయం, ఆ 4 రోజులు ఆపుతాం. మళ్ళీ అశుచికరంగా ఉన్నటువంటిప్పుడు దేవాలయానికి రావాలంటే కొన్ని నియమాలు నిబంధనలు పాటించాలి. అవి పాటించటం తెలుసుకోకుండా, అవి పాటించే విధానం కూడా అర్థం చేసుకోకుండా మమ్మల్ని దూరంగా నెట్టుతున్నారు. మేము కూడా భక్తులం కదా, మాకు కూడా దేవుడు పని లేదా, అందుకే ఇతర మతాలలో మేము చేరాము అనే ఒక అపవాదను బ్రాహ్మణ మీద పుట్టియటం సమంజసమైనటువంటిది కాదు. ఇది సమాజానికి ఎంతో అపకారం చేస్తుంది. ఇలా చెప్పడం, బ్రాహ్మణులు ఎప్పుడు కూడా వారు భగవంతునికి నివేదితం చేసిన ప్రసాదాన్ని ఒకరికి పెట్టడానికి తాపత్రయపడుతుంటారు. ప్రసాదమని దేవాలయం దగ్గర భగవంతునికి ఆ నివేదన ఆరగింపు చేసిన తర్వాత బయటకు వచ్చి ప్రసాదం తీసుకుండయ్యా అంటారు. కానీ ప్రసాదం మీరు తినకూడదయ్యా, మేమే తినాలని మాత్రం అనరు.
అలాంటి పరిస్థితిలో ఉన్న బ్రాహ్మణులు దూషించి అదొక పాపాన్ని వడిగట్టుకొని హైందవ సమాజంలో ఉన్నటువంటి ఒక కేంద్రీకృతమైనటువంటి ఒక నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్న బ్రాహ్మణ కుటుంబాల మీద మీరు ద్వేషభావన పెంచితే మేమంటే ఊరుకుంటాం, పోనీలే అతనే తెలుసుకుంటాడని ఒక సద్భావంతో హిందూ సమాజం మాత్రం ఊరుకోదు. భారతదేశంలో ఉన్నటువంటి ఒక హైందవ సోదరులు ఎవరు కూడా దీన్ని మొత్తం ఖండిస్తారు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి ఎవరైనా. జై శ్రీమన్నారాయణ.